హాయ్! ఈరోజైతే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అనుకున్నదొకటి, అయినదొకటంటే ఇదేనేమో! ఇవి చూస్తుంటే మీకేమనిపిస్తుంది? స్వీట్ కార్న్‌లాగా ఉన్నాయి కదా! బట్ కాదు. ఇవి నార్మల్ కార్న్. మేమేమనుకున్నామంటే స్వీట్ కార్న్ తీసుకొని బాయిల్ చేసుకొని మంచిగా మసాలా కార్న్ చేసుకుందాము. ఆర్ ఎల్స్ క్రిస్పీ కార్న్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఇవి నార్మల్ కార్న్ అయ్యేసరికి మా హస్బెండ్ అయితే యూట్యూబ్‌లో చూసి ఒక రెసిపీ అయితే చేద్దామనేసి ఫిక్స్ అయ్యాము. యాక్చువల్లీ ఆ రెసిపీ కూడా స్వీట్ కార్న్‌తోనే బావుంటది. బట్ ఇంకా తప్పదు కదా! ఈ నార్మల్ కార్న్‌తో ట్రై చేశాము. ఫస్ట్ ఆ కార్న్‌ని ఫుల్‌గా మిక్సీకి వేసేశారు. ఆ తర్వాత బియ్యం పిండి, శనగపిండి జస్ట్ 1 స్పూన్ అండ్ జీలకర్ర, మిర్చి అన్నీ వేసేసి కొంచెం ధనియాల పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసాక లాస్ట్‌లో ఆనియన్స్ వేసాము. తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అవి వడలాగా చేసి వేసామనమాట. సీరియస్‌లీ చెప్తున్నాను, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మీ అందరికీ తెలుసు కదా! ఆల్రెడీ నేను టిఫిన్ హేటర్ అని చెప్పేసి ఇలాంటివి మనకు అస్సలు ఎక్కవు. బట్ నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మా హస్బెండ్ అయితే కుకింగ్‌కి హెల్ప్ చేస్తారు. బట్ ఇద్దరం కలిసి కుక్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్, ఆ ఎంజాయ్‌మెంట్ వేరే ఉంటుంది కదా! సో, నేనైతే అవి వడలాగా చేసి వేస్తుంటే మా హస్బెండ్ ఆయిల్‌లో అయితే మంచిగా ఫ్రై చేసేసి పక్కన వేసేసారు. సో, ఫైనల్లీ మేము దాని మీదయితే లైట్‌గా కారప్పొడి జల్లుకొని అండ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని, ఆనియన్స్ పక్కన పెట్టుకొని తిన్నాము. లిటరల్లీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. క్రంచీగా ఉంది. స్వీట్ కార్న్ అయితే మేబీ ఇంకా టేస్టీగా ఉంటదేమో అనిపిచ్చింది. సో, అనుకున్నదొకటి, అయినదొకటి అయినా ఫుల్లీ సాటిస్ఫైడ్ రెసిపీ అయితే చేసేసుకున్నాం. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి. ఓకే. బాయ్.